పడతారు. నేటి విశిష్టత అమ్మ, ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా చాలా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి విశిష్టతలో భాగంగా ఇవాళ మనకి భాద్రపద మాసం కృష్ణపక్షం, అందులో ఏకాదశి 11వ తిథి అయింది. దీన్ని ఇందిరా ఏకాదశి అంటారు. దీని యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం ఇవాళ మాట్లాడుకోబోయే విషయం. సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశులు అనేవి సాధారణంగా వస్తాయి. కృష్ణపక్షంలో అలాగే శుక్లపక్షంలో కూడా వస్తాయి. కృష్ణపక్షంలో వచ్చి ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో వచ్చే దాని యొక్క విశేషంలో భాగం ఏంటంటే ఇది ముఖ్యంగా పితృపక్షాల్లో వచ్చింది. అంటే మొదటిది ఏకాదశి, 2 పితృపక్షాల్లో రావడం కృష్ణపక్షంలో. కాబట్టి దీనికి ఇంకా ఎక్కువ విశేషత అన్నది మనం చెప్తాం. సాధారణంగా పితృపక్షాల్లో మన పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం, వారి ఆశీస్సుల కోసం చేయడం, వారికి మోక్షం కలగాలి, వాళ్ళ ఆత్మకి ఇది జరగాలని మనం ప్రార్థన చేసుకోవడం, వాళ్ళ యొక్క ఆశీస్సులు మన యొక్క తరతరాలకి మన సంతానానికి ఉండాలనుకోవడం, దానివల్ల సంతానం వృద్ధిలోకి రావడం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. అయితే ఈ పితృపక్షాల్లో వచ్చిన ఈ ఏకాదశి, ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతకి సంబంధించి విషయం కథ కూడా ఏంటి అంటే, పూర్వం ఇంద్రసేన మహారాజు అని ఒక ఆయన మహిష్మతి పట్టణాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి చాలా మంచి పేరుంది. ఆ పేరుతో పాటుగా ఆయన ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేయడం, ప్రజలందరూ కూడా ఆయన దగ్గర చాలా ఆనందకరంగా జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే ఎవరికీ ఏ లోటు రాకుండా చాలా చక్కగా చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఆయన ఆ రాజ్యాన్ని పరిపాలించే సమయంలో వారి దగ్గరికి మనకి ఈ యొక్క నారదుడు రావడం జరుగుతుంది. నారదుడు వచ్చేటప్పటికి అది అంత పెద్దవారు వచ్చారు, ఏదో కారణం లేకుండా రారు కదా అని ఆయనకి సకల మర్యాదలు చేసి, కారణం ఏంటి, ఏదన్నా చెప్పాలనుకున్నారా అని అడిగితే, ఇక్కడ నువ్వు చాలా చక్కగా విశేషంగా పరిపాలిస్తున్నావు, అన్ని విధాలుగా బాగుంది, కానీ అక్కడ మీ యొక్క నాన్నగారు అక్కడ ఆ ప్రదేశంలో ఆయన యమలోకంలో ఉండి కొంత ఆయనకి ఇది లేకుండా ఇబ్బంది పడుతున్నారు, మరి ఆయనకి శాంతిగా మానసిక శాంతి జరిగేట్టుగా ఏమైనా చేయాలి అంటే బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది కదా అంటే దాని విధానం ఏంటి, ఏం చేస్తే ఆయన యొక్క మనసు శాంతిస్తుంది, ఆయనకి మంచిగా అనుకున్నట్టుగా ఉంటుంది అని ఆయన అడుగుతారనమాట. అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, ఇప్పుడు ఇందిరా ఏకాదశి అనేది రాబోతుంది, ఆ ఏకాదశి నాడు ముందు రోజు నువ్వు స్నానం చేసి, మర్నాడు విష్ణుమూర్తికి నువ్వు గనక ప్రార్థనలు చేసి, ఇవన్నీ చేసి దానికి సంబంధించిన వ్రత విధానాన్ని అంతా నువ్వు గనక ఆచరించుకున్నట్లయితే తప్పనిసరిగా దానికి సంబంధించి ఆయనకి ఆ రకమైన విముక్తి, ఆయన విష్ణులోకానికి వెళ్ళడం అనేది ఇవన్నీ జరుగుతాయని చెప్తాడు. తప్పనిసరిగా ఆయన తన యొక్క బంధుమిత్రులతోనూ తర్వాత తన యొక్క తోబుట్టులతో కలిసి ఈయన చాలా చక్కగా చేస్తాడు. అలాగే ఈయన కంప్లీట్ చేసిన వెంటనే ఆయనకి అక్కడ విముక్తి జరిగి ఆయన విష్ణులోకానికి వెళ్ళిపోవడం అనేది చాలా అది జరుగుతున్న తర్వాత ఈయన కూడా చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించిన పాలన అనంతరం ఈయన కూడా తన రాజ్యాన్ని తన యొక్క బిడ్డలుగా అప్పచెప్పి ఈయన కూడా మంచిగా ఇదవుతాడనమాట, స్వర్గానికి వెళ్ళడం అనేది. అంటే దీంట్లో కనుక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటంటే, మిగిలిన ఏకాదశులన్నింటిలోకి మొదటిది పితృపక్షంలోకి రావడం మొదటిదైతే, రెండో విషయం ఏంటంటే ఈ కార్యక్రమాలలో ఎప్పుడైతే పెద్దలకు సంబంధించిన మనం చేసే ఈ కార్యక్రమాల వల్ల, అంటే ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించి ఈ రోజున సాలగ్రామానికి పూజ చేసుకొని అలాగే ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పితృదేవతలకి ఆనందాన్ని కలిగించి, వాళ్ళకి మోక్షాన్ని కలిగించి, వారికి మనం చేసిన పుణ్యాన్ని వాళ్ళకి ఇది చేసినట్లయితే వాళ్ళకి మంచి లోకానికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నది ఒకటి. తర్వాత ఎవరైతే ఈ రకమైన కార్యక్రమాలు చేసుకొని ఈ యొక్క ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన ఏకాదశి పూజ, ఈ సాలగ్రామ పూజ, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు, విష్ణు సహస్రనామాలు వినడం, ఇవన్నీ ఈ రోజున వీళ్ళు చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకు కూడా విముక్తి, అంటే మంచి లోకానికి భగవంతుడి యొక్క పాద సన్నిధికి చేరడం, అంటే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సాయుధ్యం పొందడం లాంటిది, స్వర్గానికి వెళ్ళడం, అలాగే వాళ్ళకి అన్ని రకాల పాపాల నుంచి విముక్తి పొందడం అనేది, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా బాగుండడం అనేది, ఇదంతా కూడా ఈ ఇందిరా ఏకాదశిలో యొక్క విశిష్టతగా చెప్తారు. ఎందుకంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఈ రోజున తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు వినడం, అలాగే ఏదైనా దాన ధర్మాలు చేయడం, పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేయడం, ఆ రోజు ఉపవసించి సాయంత్రం ఏదన్నా ఇది చేయడం, ఇలాంటివన్నీ చేయడం, ఇంకా దీనికి సంబంధించిన విశిష్టమైన కథ వ్రతం చేసేటప్పుడు దానికి సంబంధించినవన్నీ చూసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇది చాలా గొప్ప రోజుగా మనం చెప్తాము ఇందిరా ఏకాదశి అనేది.
విష్ణుమూర్తికి సంబంధించిన రోజని ఈ రోజుని చెప్తాం. విష్ణు సహస్రనామాన్ని వినడం అనేది చాలా చాలా ముఖ్యం. కాబట్టి అందరూ కూడా ఈ రోజున ఏం చేస్తారంటే చాలామంది అందరూ కూడా విష్ణు సహస్రనామాలు పారాయణ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ వినగలిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏదైనప్పటికీ విధి విధానంగా ఈ యొక్క ఇందిరా ఏకాదశిని పాటించడం వెనకాల కేవలం వ్యక్తికి తనకి మాత్రమే పుణ్యం లభించడం అని కాదు, తను చేసిన పుణ్యంలో కొంత భాగాన్ని దారపోయడం వల్ల పెద్దలు వాళ్ళ యొక్క మనశ్శాంతిగా ఉండడం, వాళ్ళు దేవుడి సాన్నిధ్యంలోకి వెళ్ళిపోవడం అనేది ఇదంతా కూడా విభిన్న పురాణాల్లో పద్మపురాణం కానీ బ్రహ్మవైవర్తన పురాణంలో కానీ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన రిలేటెడ్ కథలు చాలా ఎక్స్ప్లెనేటరీగా, అంటే ఆ కథ అది చేసే విధానం, అంటే ఎప్పుడు కూడా వ్రతాన్ని ఇప్పుడు ఇది ఏకాదశి అంటే ముందు రోజే దానికి సంబంధించిన స్నానాధికారులు లాంటివి కూడా చేసుకొని ఈ రోజున ఉపవాసం ఉండి ఈ కార్యక్రమాలు అయిన అనంతరం సాయంత్రం ఏ పండో ఫలమో భుజించి తర్వాత ఇవన్నీ చేసుకోవడం అనేది ఏకాదశిలో ఒక ముఖ్యమైన భాగంగా ఇక్కడ చెప్తారు. కాబట్టి ఇందిరా ఏకాదశి యొక్క ప్రాధాన్యత మిగిలిన ఏకాదశుల ప్రాధాన్యతలో కంటే కూడా విభిన్నంగా ఉండడానికి ప్రధాన విషయం ఇది పితృపక్షాల్లో రావడం. మనం పితృదేవతలని శాంతిపరచడం అనేది, వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం అనేది చాలా ముఖ్యం జీవితంలో. ఎందుకంటే ఒక వ్యక్తిని కనడానికి తల్లిదండ్రులు ఎంత శ్రమపడి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం ఆతృత పడతారో అలాంటి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేది చాలా, ఎంత చేసినా రుణం అనేది తీరదు కనుక పితృపక్షాల సమయంలో పెద్దలందరినీ తలుచుకొని ఆ యొక్క పితృ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళి, ముఖ్యంగా అదే తిథి నాడు చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాతైనా మనకి పితృ అమావాస్య చెప్పి చివరికి వస్తుంది, ఆ రోజైన పితృ కార్యక్రమాలన్నీ చేసుకొని వాళ్ళని తలుచుకొని పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం బట్టి ఎనలేని పుణ్య ఫలితం. దానివల్ల తల్లిదండ్రుల యొక్క దీవెనలు అనేవి వాళ్ళ యొక్క కుటుంబం తరతరాల మీద ఉండడం, పిల్లలకి అకారణంగా వచ్చే అనారోగ్యాలు లేకుండా వాళ్ళు అభివృద్ధిలోకి వెళ్ళడం, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విద్యాపరంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అనుకూలతలు అనేవి సిద్ధిస్తాయి. కనుక ఈ రకమైన సమయంలో వచ్చిన ఈ ఏకాదశి ఇంకా విశిష్టమైంది. ప్రత్యేకంగా ఆ రోజున పూజతో పాటుగా సాలగ్రామానికి పూజ చేయడం అనేది ఇందులో విష్ణుమూర్తి సంబంధించిన విశేషంగా చెప్తాం. అమ్మ